First of all, get awareness, get knowledge. Okay. So safeguards are there to prevent injuries. Understand? It is to prevent risk, right? So we should not remove it. Understand? We should not remove it, never. And also we should not bypass them. We should not bypass them. Now, where machine hazards occur? In machine, where the hazards occur? Machine లో hazards ఎక్కడ ఉంటాయి అసలు? ఎక్కడెక్కడ ఉంటాయి? ఫస్ట్ వన్ ఈజ్ పాయింట్ ఆఫ్ ఆపరేషన్. పాయింట్ ఆఫ్ ఆపరేషన్. Okay, whatever the machine means, what is the familiar machine that you see in your life means? I think everybody has seen sugarcane juice machine, right? Raise your hands, those who. Everybody saw it, right? Still few are not raising their hands, I think, and you will be seeing every, right? So if you take the sugarcane juice machine, the point of operation means what we want finally. We want to crush the sugarcane so that the sugarcane juice comes out of it, right? Point of operation మనకి ఏం అవసరం? షుగర్కేన్ ని క్రష్ చేయాలి. క్రష్ చేస్తే అందులో జ్యూస్ వస్తుంది, దాన్ని మనం గ్లాస్ లో వేసేసి ఇచ్చాం. సో పాయింట్ ఆఫ్ ఆపరేషన్ ఈస్ ద క్రషింగ్ దట్ షుగర్ కేన్. మీన్స్ ద క్రషర్, వాట్ ఎవర్ ద రోలర్స్ ఆర్ దేర్, ఎందులోకైతే మనం ఈ చెరుకును ఫీడ్ చేస్తున్నామో, ద రోలర్స్ వేర్ వీఆర్ ఫీడింగ్ ద షుగర్ కేన్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఆపరేషన్. దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఆపరేషన్, రైట్? సో దేర్ మెషిన్ హ్యాజర్డ్స్ అక్కర్ జనరల్లీ. So for every machine, whatever the point of operation, for a drilling machine, it is the drill bit. For a drilling machine, it is the drill bit. For grinding machine, the grinding wheel, where we put the knife or tool to get it sharpened. Drilling machine ka drill bit lonu edaithe grinding machine undo dani paina aithe katti manam pedtamo. So adi, that is the point of operation, right? అక్కడ మెషిన్ హ్యాజర్డ్ ఉంటుంది. అక్కడ మనం టచ్ చేసాం అనుకోండి, ఇందులో క్రషర్లో చేయి పెట్టాం అనుకోండి, ఏమవుతుంది? చేయి క్రష్ అయిపోతుంది. షుగర్ కేన్ జ్యూస్ బదులు మన బ్లడ్ వస్తుంది, అవునా కాదా? అండ్ అగైన్ డ్రిల్లింగ్ మెషిన్, డ్రిల్ బిట్ మనం పట్టుకుంటే ఏమవుద్ది? ఆటోమేటిక్గా డ్రిల్ మన చేతికి డ్రిల్ వేస్తుంది, అవునా కదా? సో పాయింట్ ఆఫ్ ఆపరేషన్. సో దట్ ఈస్ ద హ్యాజర్డ్. అండ్ మెకానికల్ పవర్ ట్రాన్స్మిషన్. ఇఫ్ యూ అబ్జర్వ్ ద షుగర్ కేన్ జ్యూస్ మెషిన్ కేర్ఫుల్లీ, there you will find an engine or motor running that machine. ఇంజన్ కానీ మోటార్ కానీ పక్కన రన్ అవుతూ ఉంటుంది. అది దీనికి పవర్ని ట్రాన్స్మిట్ చేస్తుంది. మెషిన్ దానంతటా తిరగదు. అయితే ఇంజను లేదంటే ఒక మోటార్ దాన్ని తిప్పాలి. మరి తిప్పాలి అంటే ఇంజన్ని మోటార్ని ఆర్ ఇంజన్ని మెషిన్ ని లేదా మోటార్ ని మెషిన్ ని కలపడానికి ఏదో ఒకటి ఉండాలి కదా. తిరిగితే ఇది ఎందుకు తిరుగుతుంది? ఊరికే తిరుగుతుందా? లేదు. సో దేర్ వీ నీడ్ మెకానికల్ పవర్ ట్రాన్స్మిషన్. హౌ ద మెకానికల్ పవర్ ట్రాన్స్మిటెడ్ జనరల్లీ, ఎలా మెకానికల్ పవర్ అది తిరిగితే ఇది ఎందుకు తిరుగుతుంది? ఎందుకు తిరుగుతుంది అంటే దీన్ని నువ్వు డైరెక్ట్ గా కపుల్ చేసావు అనుకో, షాఫ్ట్ టు షాఫ్ట్, అంటే అది ఏదైతే తిరుగుతుందో దాన్ని అలా తీసుకొని వచ్చి దీనికి కనెక్ట్ చేసావు అనుకో, ఇది తిరుగుతుంది. షాఫ్ట్ కనెక్షన్, దిస్ ఇస్ గాట్ ఇట్. If you directly joined their shafts directly, that's a shaft transmission. Rendodi. The second one, gears. గేర్ అంటే ఏంటి? చాలా మంది గేర్ అంటే బైక్ కి ఇలా పట్టుకుంటాం కదా, క్లచ్ తో కాలు కింద తొక్కేస్తాం కదా, అది గేర్. నో, ఇట్ ఈస్ నాట్ ద గేర్. గేర్ మీన్స్ ద సర్క్యులర్ వన్ విచ్ హ్యాస్ టీత్ ఆన్ ఇట్. పళ్ళు ఉంటాయి చూసారా దానిపైన. మీకు ఇంజనీరింగ్ అనేసరికి సింబల్ చూపిస్తారు చూడండి, గేర్లు, గేర్ వీల్స్. సో దోస్ ఆర్ గేర్ వీల్స్. ఏవైతే మీకు దాని చుట్టూ పళ్ళు ఉంటాయో అది గేర్ వీల్ అన్నమాట. సో ఇఫ్ 2 gears ఆర్ ఎంగేజ్డ్, 2 గేర్లు కనుక ఎంగేజ్ అయితే ఇది తిరిగితే ఇది కూడా తిరుగుతుంది. సో దట్ ఈస్ హౌ, దానికి ఒక గేర్ దీనికి ఒక గేర్ పెట్టి రెండింటిని ఎంగేజ్ చేస్తే ఇది తిరిగితే ఇది కూడా తిరుగుతుంది. సో దట్స్ అగైన్ వన్ మోర్ కైండ్ ఆఫ్ మెకానికల్ పవర్ ట్రాన్స్మిషన్. అండ్ ద థర్డ్ వన్, pulley and belt system, which is used in this sugarcane juice machine. Sugarcane juice machine లో మనం యూజ్ చేసేది ఏంటి? పుల్లీ అండ్ బెల్ట్. అంటే
దానికి ఒక పుల్లి, దీనికి ఒక పుల్లి ఉంటుంది. పుల్లి అంటే ఏం లేదు, గిలకంటే జస్ట్ బెల్ట్ వేయడం కోసం ఒక అరేంజ్మెంట్ ఉంటుంది కదా అది. సో దానికి దీనికి కలిపి ఒక బెల్ట్ వేస్తాడు. ఇప్పుడు అది తిరిగితే ఆటోమేటిక్ ఇది కూడా తిరుగుతుంది. సో దట్ ఈస్ వాట్ పుల్లీ అండ్ బెల్ట్ సిస్టమ్. సో దట్ ఈస్ అగైన్ మెకానికల్ పవర్ ట్రాన్స్మిషన్. అండ్ ఇంతేనా అంటే ఇంకా ఉన్నాయి. మన బైక్ కి, సైకిల్ కి, వీటికి వాడుతున్నాం కదా చైన్ అండ్ స్ప్రాకెట్, దట్స్ ఆల్సో మెకానికల్ పవర్ ట్రాన్స్మిషన్. సో వాట్ ఎవర్ ద పవర్ ట్రాన్స్మిషన్ ఈస్ దేర్ విల్ బి ఎ హ్యాజర్డ్. మీన్స్ అది పట్టుకొని తిప్పేస్తుంది మనల్ని. గేర్ అయితే అందులో క్రష్ చేసేస్తుంది, పుల్లీ అండ్ బెల్ట్ అయినా అందులో క్రష్ చేసేస్తుంది, చైన్ అండ్ స్ప్రాకెట్ అయినా క్రష్ చేసేస్తుంది, ఈ షాఫ్ట్ అయితే తిప్పేస్తుంది, రైట్? సో ద మెకానికల్ పవర్ ట్రాన్స్మిషన్ ఈజ్ ఎ హ్యాజర్డ్ ఇన్ ఎ మెషిన్. అండ్ apart from this, all the moving parts, whatever the moving part is there in that causes hazard, right? So machine లో ఈ 3 రకాల hazards ఉంటాయి కామన్ గా. క్లియర్? సో వీటికి మనం గార్డ్స్ అనేవి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అవసరాన్ని బట్టి మనం ఎంత రిస్క్ కి మనం ఎక్స్పోజ్ అవుతున్నాం, దానికి ఎంత ఎక్స్పోజ్ అవుతున్నాం రిస్క్ కి, అలానే ఎంత సివియర్ గా దాని వల్ల ఇంజురీ జరిగే ఛాన్స్ ఉంది, దీన్ని బట్టి మనం we have to apply the machine guard. Understood? So based on how dangerous the operation is, and also how risky it is, got it? And how severe, what are the chances of accident and how severe it could be. So based on all these, we will be applying machine guards on these kind of hazards. Got it? Now, so there are many kinds of motions like rotating, reciprocating and transverse mechanisms normally. So machine, so ఇది మీకు అందరికీ తెలిసిందే. rotating, reciprocating means going to and fro motion, means ముందుకి వెనక్కి మూవ్ అయ్యేదాన్ని reciprocating అంటాం. సో దీన్ని transverse అంటాం, ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా వచ్చేస్తుంది, transverse mechanism. Okay, so these kind of mechanisms generally we can see in the machines, where if we accidentally contacted this machine part and our clothes or our hair, మన జుట్టు కానీ మన క్లోత్స్ కానీ, ఇఫ్ దే గెట్ స్టక్, దానికి తగులుకుని ఉండిపోతే ఏమవుద్ది, అది లాగేస్తుంది. దాన్ని ఎంటాంగిల్మెంట్ అంటాం. we call it as entanglement, ENTANGLEMENT, entanglement. Clear? So if you see, here is the hazard, and here it is the hazard because it comes and crushes someone. If somebody wants to go from here, somebody is crossing here and there is a wall, and this part goes back and front, to and fro motion it has. So ఇది వెనక్కి వెళ్ళి ముందుకు వస్తుంది. ఇక్కడ ఇటు నుంచి ఎవరైనా నడవడానికి ట్రై చేస్తే ఆటోమేటిక్ ఇది వచ్చి క్రష్ చేసేస్తుంది, అవునా కదా? సో అగైన్ ఇన్ దిస్ ఆల్సో, it if you accidentally touches it, if you put hand here, then it comes like this, it goes from here to here. Suddenly within fraction of second it throws you out from top to bottom. So this is called entanglement. These are all the hazards that happen. And even if you go through some of the accidents regarding from the machines, if you search it on Google or YouTube, you will find many accidents like this. Okay, so these are all the cutting actions where the hazard occurs. Okay, so ఎక్కడైతే hazards ఉంటాయి అనేది మనం మాట్లాడుకున్నాం కదా. కటింగ్ యాక్షన్స్ అంటే ఏవైతే పాయింట్ ఆఫ్ యాక్షన్, పాయింట్ ఆఫ్ ఆపరేషన్ ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడుతాం. ఓకే, అండ్ నౌ కమింగ్ టు ద టైప్స్ ఆఫ్ గార్డ్స్: ఫిక్స్డ్, ఇంటర్లాక్డ్, అడ్జస్టబుల్, సెల్ఫ్ అడ్జస్టింగ్. So these are the types of guards. First one, what is fixed? Fixed means it is fixed and we will not remove it. It will be there for lifetime till the machine there, and if it gets damaged, we will replace it with some other one. Same like our bikes chain guard, mud guard, like that only. And even our bike silencer, these are all the fixed guards. We have no work to remove it. వాటిని తీయాల్సిన అవసరం లేదు. ఫిక్స్డ్ గార్డ్ అంటే పర్మనెంట్ గా అక్కడ ఉండిపోతుంది. ఎక్కడైతే హ్యాజర్డ్ ఉందో దానిపైన ఒక బ్యారియర్ గా, దానిపైన ఒక షీల్డ్ కింద, కవర్ కింద దాన్ని వేసేసి వదిలేస్తారు. ఎగ్జాంపుల్ మన సైకిల్ చైన్ గార్డు ఆర్ బైక్ చైన్ గార్డు, అలానే బైక్ మడ్ గార్డు, సైలెన్సర్లు, ఇవన్నీ కూడా ఫిక్స్డ్ గార్డ్సే. క్లియర్? యూ కెన్ సీ దీస్ కైండ్ ఆఫ్ గార్డ్స్ ఇన్ ఇండస్ట్రీస్.
సో ఏవైతే పెద్ద పెద్ద మెషిన్స్ ఉంటాయి, ఇంజిన్స్ ఉంటాయి, వాటికి సంబంధించిన రేడియేటర్స్‌కి వాటికి దాని ఫ్యాన్‌లవి ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి కదా బెల్ట్స్ అవిను. సో వాటికి ఇలా ఏస్తారనమాట. క్లియర్? అండ్ అగైన్ హాజర్డస్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇలాగా క్లోజ్ చేసేసి ఉంచుతారు. మళ్ళీ ఇది గేట్ అంటారు దీన్ని. దీన్ని మళ్ళీ నెక్స్ట్ మాట్లాడతాం. ఫిక్స్డ్ కార్డే బట్ ఇది గేట్. కావాల్సినప్పుడు దీన్ని ఓపెన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంటర్లాక్డ్ గార్డ్.